చెప్పండి అన్న, మీ పేరేంటి, మీ డిమాండ్స్? నమస్కారం సార్, నా పేరు పుష్పా కిరణ్ కుమార్. మా ఊరి పేరు వచ్చేసి స్వాములవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని సార్. ఈరోజు మంగళవారం. నేను మొన్న ఫ్రైడే రోజు కూడా వచ్చాను, అంతకుముందు మంగళవారం కూడా వచ్చాను, అంతకుముందు ఫ్రైడే రోజు కూడా వచ్చాను. అంతకుముందు 27వ తారీఖున 28వ తారీఖున నా పారు కూడా మా పాలి వాళ్ళు కూల్చేయడం జరిగింది. అట్టి విషయాన్ని నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. కానీ స్థానిక పోలీసులు వచ్చి అక్కడ ఆధారాలు స్వీకరించడం మాత్రమే జరిగింది. అటు తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను, సార్ నేను ఈ సమయంలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లీట్ ఇస్తానని చెప్పాను. కానీ స్థానిక ఎస్ఐ గారు నన్ను నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగా రావాలని నాకు చెప్పారు. కానీ రెండో రోజు పొద్దుగా 5 గంటల నుంచి వాళ్ళు నన్ను తిట్టడానికి తిట్లతో ఎన్నో తిడుతూ సార్ నన్ను బయటికి వెళ్ళనీయకుండా చేసారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా చేసినప్పుడు నేను 100కి ఫోన్ చేసిన, కానీ కలవలేదు, నంబర్ కలవలేదు. స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, మళ్ళీ ఎస్ఐ గారు కూడా ఫోన్ లేపలేదు. ఆ తర్వాత 7 గంటలకు స్థానిక జమదార్ గారికి ఫోన్ చేసిన, జమదార్ గారు ఫోన్ లేపినాక నేను చెప్పాను, సార్ నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పగానే సరే అని చెప్పారు, ఫోన్ పెట్టేసారు. నేనేమనుకున్నాను, కొద్దిసేపటికి అక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తారేమో, నాకు న్యాయం చేస్తారేమో, నాకు సపోర్ట్గా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఎవరు కూడా రాలేదు సార్. అయితే ఈ విధంగా నేను అక్కడ నుంచి స్థానిక సర్పంచ్ గారు వచ్చారు. కొద్దిసేపు అయినాక సర్పంచ్ గారు వచ్చేసి ఏమన్నారు, మీ సమస్య ఏమున్నా ఒక 10 రోజుల్లో నేను మాట్లాడతానని చెప్పాను. కానీ సర్పంచ్ గారు మాటలు వినకుండా మా పాలి వాళ్ళైన పుష్పాక శారద గారు గడ్డపాడ తీసుకొని వచ్చేసి నా యొక్క తలుపులను విరగొట్టడం జరిగింది సార్. ఆ తర్వాత నేను అక్కడ నుంచి పరిస్థితి నేను అలా అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అక్కడ, నేనేమో ఒంటరిగా ఉంటున్నాను. అయితే ఈ విధంగా గత 10 సంవత్సరాలుగా నాకు ఈ రోజు 10 సంవత్సరాలతో ఈ రిజల్ట్ ఉంది మన దగ్గర. మా పాలి వాళ్ళు నన్ను నా స్థలం నుంచి వెలగొట్టడం జరిగింది. నేను కవలికి ఇచ్చిన భూమిని దానికి అడ్డం తిరిగేసి వాళ్ళు చేసుకోవడం జరిగింది. మా భూమిని చేయకుండా నాకు చేసుకోవడం కూడా జరిగింది సార్. ఈ విధంగా గత 10 సంవత్సరాలుగా నానా విధంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. కానీ నేను స్థానికంగా కూడా పెద్ద మనుషులకు చెప్పుకున్నా కూడా పెద్ద మనుషులకు ఒకటే మాట, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు చెప్పలేము అని ఈ విధంగా 10 సంవత్సరాలు దౌర్జన్యం చేస్తున్నా కూడా నేను మా అన్నలే కాబట్టి నేను సహిస్తూ ఇక్కడ వరకు వచ్చాను సార్. కానీ ఈరోజు నేను కట్టుకున్న ఇల్లును కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా కూల్చేయడం వల్ల ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది సార్. అందుకే నేను తక్షణమే ప్రజావానికి వచ్చేసి ప్రజావాణి నుంచి తక్షణమే సాయం కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఇది 4వ రోజు, ఈ 4వ వారం ఈరోజు నేను రావడము. నేను ఈ రోజైతే లోపలికి వెళ్ళలేదు, గత 3 సార్లు లోపలికి వెళ్ళాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వాళ్ళకు ఇక్కడ నా అప్లికేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది లోపల. నేను తక్షణమే వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరినాను, కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నా తలుపులు వలగొట్టి ఉన్నాయి సార్, అక్కడ నా గోడ కూల్చేసి ఉన్నది సార్, నా ఇల్లు మొత్తం అట్లనే ఓపెన్గా ఉన్నది సార్, అక్కడ నా సామాన్లు అవన్నీ అదే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు నాకు ప్రజావాణి నుండి కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు నాకు సహకరిస్తలేదు. దయచేసి ఈ యొక్క మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా తొందరగా నన్ను ఎవరన్నా సహకరించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అయ్యారు కదా, ఇల్లు కూల్ చేసినప్పుడు, డోర్లు కూల్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అయ్యలేదు. మా గోడ కూల్చినప్పుడు మేము స్థానిక పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ స్వీకరించిన తర్వాత అదే సమయానికి స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను, సార్ నేను ఈ సమయానికి ఇప్పుడే మీ దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. అప్పుడు రాత్రి 8 అవుతుంది. ఎస్ఐ గారు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగా రావాలని నాకు చెప్పారు. రేపు పొద్దుగా 2వ రోజు ఈ విధంగా జరగరాని సంఘటన జరిగినాయి సార్. నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా తిట్లు తిడుతూ మళ్ళీ గడ్డపాడ తీసుకొచ్చి నా తలుపులు విరగొట్టేసేయడము, ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ నాకు అర్థం కాని పరిస్థితిలో నేను అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ప్రజావాణిని కలవడం జరిగింది సార్. ఏ న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? దయచేసి ఇప్పుడు పాలి వాళ్ళ మధ్యలో నాకు గత 10 సంవత్సరాలుగా ప్రతి అన్యాయం జరుగుతుంది సార్. నాకు వచ్చే భూమి విషయంలో కానీ, నాకు వచ్చే ఇల్లు స్థలంల విషయంలో కానీ, మాకు వచ్చే ప్రతి బెనిఫిట్ విషయంలో కానీ నాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని గమనించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు త్రినాథ్ అండి. నాది రేడియో కాలనీ, ప్లాట్ నెంబర్ 77, ఎల్బీ నగర్, చింతలగూడ ఎక్స్ప్రెస్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఒక సీనియర్ సిటిజన్, నేను హెల్త్ గ్రౌండ్స్ మీద ఒక రిటైర్మెంట్ తీసుకోవాల్సి జరిగింది. ఇప్పుడు 2014లో సార్. మా ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియా అయితే నా ఇంటి పక్కనే ఒక స్కూల్ పెట్టారు సార్ 2019లో. పెడితే మేము వెంటనే ఏం చేసామంటే డిఓ రంగారెడ్డి గారికి, కలెక్టర్ గారికి, అందరికీ అందరికీ కంప్లైంట్స్ ఇచ్చాం సార్. ఇస్తే ఎవరు దాని మీద చర్యలు తీసుకోకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేను మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మళ్ళీ స్టేట్ కమిషన్కి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి 1 year తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే స్కూలు చీట్ చేసినట్టు ఇచ్చారు. చూడండి, స్కూల్ నడుస్తూనే ఉంది, స్కూల్ చీట్ చేసినట్టు ఇచ్చారు. నేను వెంటనే
ఏంటి స్కూల్ చీజ్ చేయడం సార్, నడుస్తూనే ఉంది, స్కూల్ చేసి ఇచ్చినట్టు ఇచ్చారు అని చెప్పి నేను వెంటనే డిఓ రంగారెడ్డి గారికి మళ్ళీ నా రిప్రజెంటేటివ్ పెట్టి స్కూల్ నడుస్తున్నాం సార్, దీని మీద చర్య తీసుకోనండి. నేను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఎవరైతే ఉన్నారో అందరికీ ఇచ్చాను సార్. తీసుకెళ్ళి రిప్రజెంటేటివ్ ఇస్తే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదండి. అంటే నాకు తెలిసింది ఏంటంటే అక్కడికి వెళ్తే ఒకసారి ఎంఈఓ వాళ్ళందరూ అన్నారు మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లోకల్ ఎమ్మెల్యే గారి ఫోన్లు వస్తున్నాయి సార్, అందుకని మేము చర్యలు తీసుకోలేకపోతున్నాం అంటే నేను అన్నాను సార్ మరి చర్యలు తీసుకోవడం అంటే ఈ రకంగా న్యూసెన్స్ తోటి పొద్దున్న 6:30కి 5:30 కూడా కరాటే క్లాసులు సార్, గోడ పక్కన కరాటే క్లాసులు పెద్ద స్పీకర్లు పెడతారు, మార్నింగ్ ప్రేయర్లని ఎవరిని డ్యాన్సులని. అంటే వాళ్ళు ఏదో రకంగా మమ్మల్ని హింస పెట్టాలి అంటే హింస పెట్టి అక్కడి నుంచి మమ్మల్ని ఖాళీ చేయించాలి. ఏమంటే ఈలోగా అడిగితే అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి సార్, మేము చర్యలు తీసుకోవాలి. మరి ఎట్లాగానంటే మేము తీసుకుంటాం సార్, మీరు వెళ్ళండి, అంతేగానండి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు సార్. ఈలోగా నేను ఇన్ని కంప్లైంట్లు ఇస్తున్నానని చెప్పి ఏం చేశారంటే స్కూల్ మేనేజ్మెంట్, ఆ స్కూల్ పేరు ఇప్పుడు ప్రస్తుతం తపస్వి స్కూల్, అతను ప్రదీప్ కుమార్, అతను ఏం చేశాడంటే వనస్థలపురం పోలీస్ స్టేషన్లో నా మీద వాళ్ళ పోలీసు వారికి సహకారంతో నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఏమనండి నేనంటే వాళ్ళ లేడీస్ని, నా ఏజెంట్ సార్, వాళ్ళ లేడీస్ని అంటే బాత్రూమ్లో బొక్కలు పెట్టి నేను వీడియోలు చేస్తున్నాను, వాళ్ళు వెళ్తుంటేనంటే నేను కన్నులు కొడుతున్నాను, అంటే కాలేజీ పిల్లలను నేను ఏడిపిస్తున్నానండి వాళ్ళని అని చెప్పండి 504, 354 సెక్షన్ సిఆర్పిసి కింద వనస్థలపురం పోలీస్ స్టేషన్లో నా మీద క్రిమినల్ కేసు పెట్టారు సార్. పెట్టి వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముందే పంచాయతీ పెట్టారు. పెట్టి అసలు కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరు రాకుండా స్కూల్ కరెస్పాండెంట్ ప్రదీప్ కుమార్, కొంతమంది లోకల్ లీడర్స్ వాళ్ళందరూ వచ్చి నీ ఇంటి ముందు నేను ధర్నా చేపిస్తా, 100 మంది ఆడవాళ్ళు తెప్పించి అని రోడ్డు మీదకి లాగి నిన్ను బుడ్డ తీసి కొట్టిస్తా ఎస్ఐ ముందండి. నువ్వేమనుకుంటున్నావు, నీ అంతు చూస్తున్నావు, ఎవడో చెప్పుకుంటావు చెప్పు, నువ్వేం చేయలేవు అని అంటే అన్ని రకాల బెదిరింపులు అయిపోతాయి. ఎస్ఐ అంటాడు నీ ఏజ్లో నీకు కేసులు అవసరమా, వాళ్ళతో వెనకాల పార్కులో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని పోక, లేకపోతే నిన్ను అరెస్ట్ చేయవలసి వస్తుంది, నీ ఫోన్ ఇచ్చేయి, నీ దాంట్లో ఏమన్నా అంటే చూడండి సార్ అన్నాను. చూడండి అంటే మన డిస్టర్బెన్స్ ఉంటాయి కదండి, ఆ వీడియోలు తీసుకున్నాడు. ఇవేనా అన్నాడు. అవునండి అంటే కోర్టుకి ఇద్దామా లేదా ఎవరికి ఇద్దామా అన్నాడు. మీరే చెప్పండి ఎవరికి ఇవ్వాలి, న్యూస్ చూస్తున్నారంటే నేనేం తీసుకోవాలి, మీరు ఏదైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పుకోండి, మీ ఫోన్ ఇచ్చేయండి అని చెప్పి నన్ను ఆయన ఎదురుగుండానే అది వాళ్ళ లోకల్ పొలిటికల్ ఎవరు ఉన్నారు సార్, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చంపి మారేస్తే ఏం చేస్తామని అడిగారండి ఎస్ఐ ముందు. ఆయన ఏం మాట్లాడలే, ఏం సార్ ఇంత జరుగుతుంది ఏం మాట్లాడలేదంటే మీరు ఏదో సెటిల్మెంట్ చేసుకోండి అని ఆయన ఎస్ఐ బెదిరింపు. సరే నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత నేనేం చేశానంటే ఇంక నాకు నా అరెస్ట్ చేద్దామని లోపల ఏ రకంగా నన్ను భయపెట్టి ఎన్నో రకంగా చేయాలని. ఈలో 1-2 సార్లు ఆ ప్రదీప్ కుమార్ అని మాత్రం మా ఇంటి మీద వచ్చాడు, నా మీద మ్యాన్ హ్యాండిల్, మన మిసెస్ నేను మ్యాన్ హ్యాండిల్ చేశాను. లంజా కొడక, నోరిపితే లంజా కొడకండి, వాడు స్కూల్ నడుపుతున్నాడు, చెప్పుకుంటాను సిగ్గు చేయటం అనమాట. ఇదన్నీ అయిపోయిన తర్వాత అంటే ఈ కేసు నేనేం చేసిన హైకోర్టుకి స్టే ఆర్డర్ పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా వాళ్ళ మీద చర్య తీసుకోవడం పోయి హైకోర్టులో నేను స్టే ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది. స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ కమిషనర్ రాచకొండ, ఎల్బీ నగర్ మన డీసీపీ గారికి అందరికి ఇచ్చి దీని మీద మాకు లైఫ్ థ్రెట్ ఉందండి, వాడు రోజు ఇడితే మమ్మల్ని బూతులు తిడుతూ చంపేస్తామన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి నేను ఇచ్చాను. దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకోలేదండి. నేను ఈ 2019 4 సంవత్సరాల నుంచి కాళ్ళు అరిగిలా ఒక సీనియర్ సిటిజన్ కాళ్ళు అరిగిలో తిరిగి ఇక చివరికి మాకు, ఎందుకంటే నేను ముందు కూడా చెప్తున్నాను, మా మిస్సెస్ ఒక అన్మ్యారీడ్ డాటర్ ఉంది, ఈ రేపు ఏం జరుగుతుందన్న భయంతో ఎంతమంది చుట్టూ ఎవరు చర్యలు తీసుకోవట్లేదండి. నిజంగా అంటే మీ మీడియా ద్వారా ఒకే ప్రశ్న అడుగుతున్నాను సార్, నాలాంటి సీనియర్ సిటిజన్స్ న్యాయం కోసం పోరాటం తప్ప ఇది ప్రజాస్వామ్యం నియంత్రిత్వం అండి. కనీసం కన్సర్న్ ఆఫీసర్స్ కూడా ఎవరు చర్యలు తీసుకోవట్లేదంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు సార్ వీళ్ళు. తర్వాత నేను ఇంకేం చేశానంటే అండి ఫైనల్గా